అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ది మూవీ జనవరి 4వ తారీఖున అయితే రిలీజ్ అయింది. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ, అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ ఎలా ఉండబోతున్నాడో పెద్ది మూవీలోనేసి ఎంతోమంది ఎదురు చూశారు. పెద్ది మూవీ అయితే ప్రీమియర్ షోకి 40 కోట్లు అయితే కలెక్షన్ అయిందని మనకు తెలుస్తుంది. సో ప్రీమియర్ షోకి చూసి బయటికి వచ్చిన వాళ్ళందరూ మూవీ అయితే ఇంకా చాలా బాగుందనేసి అందరూ అంటున్నారు. కొంతమంది అయితే ఇంకా కొంచెం బ్లాగ్ ఉంది అనేసి అన్నారు. ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. సో నైట్ రివ్యూ తీసుకున్నామనేసి మన ఛానల్ అక్కడికి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. చాలామంది అంటే 80% మంది అయితే కనుక మనకి పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. 20% కొంచెం అటు ఇటు ఉన్నారు. అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో వీటికన్నిటికీ చెక్ పెడదామని అనేసి నేను ఇప్పుడే మూవీకి వెళ్ళేసి వచ్చాను. సో మూవీ అయితే కనుక చాలామంది నిన్న నేను రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బాగాలేదని చెప్పారు. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలు వినకని నేనైతే కరెక్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో మీరైతే ఈ రివ్యూని ఫాలో అయ్యి కావాలంటే మీరు మూవీకి వెళ్ళి చూడొచ్చు. సో సినిమా అప్పుడు మీకే అర్థమవుతుంది ఎలా ఉంది అనేసి. సో నాకైతే రామ్ చరణ్ మూవీ పెద్ద అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. ఒక మెసేజ్ ఉన్న సినిమా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ పిల్లల మీద మార్క్స్ కావాలి అనేసి ఎంతో ప్రెషర్ పెడుతూ ఉంటారు. కానీ ఈ మూవీలో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకు పేరు రావాలన్నా ఒక ప్యాషనబుల్గా మనం ఒక స్పోర్ట్స్ని ఎంచుకొని ఆ స్పోర్ట్స్ మీద వెళ్తే మనకి ఖచ్చితంగా ఒక పేరు అనేది తెచ్చిపెడుతుంది, ఒక ఐడెంటిటీ అనేది మనకు వస్తుంది అనేసి ఈ మూవీలో అయితే బుచ్చిబాబు గారు చూపించారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు అయితే నిజంగా సమాజానికి ఒక కొత్త మెసేజు, అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఐఐటి జేఈఈ ఇవన్నీ చేయాలనుకుంటారు. కానీ వీటితో పాటు ఎవరికైనా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం గేమ్స్లో కూడా మనము జాయిన్ చేపించి వాళ్ళకు ఆ విధంగా ట్రైన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. లైఫ్లో ఒక ఐడెంటిటీ అనేది వాళ్ళకు వస్తుందనేసి మనకి తెలుస్తుంది. సో ఆ దిశగానే మనకి డైరెక్టర్ బుచ్చిబాబు ఇందులో చూపిస్తారని తెలుస్తుంది. కథ విషయానికి వస్తే ఒక కొండ కింద ఒక పల్లెటూరు ఉంటుంది. 1800 మంది అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు. అంటే ఇప్పుడు నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక పాన్ కార్డు ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది. సో ఒక మన ఊరికి ఒక పిన్ కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏవీ లేకుండా జీవిస్తున్నారనమాట. కొండ కింద అసలు పేరు ఊరు లేదు ఆ కొండకి, ఆ జనాలకి ఐడెంటిటీ అనేది లేదు. దానికోసం అనేసి రామ్ చరణ్ ఇందులో ఎంత కష్టపడుతున్నారో, సో అది రావడానికి ఏ విధంగా చేశారు అనేసి ఇది కథ తెలుస్తుంది మనకు పెద్దిలో. అలాగే జాన్వీ కపూర్ని అక్కడక్కడ పెట్టారు, సినిమా మొత్తం పెట్టలేదు. కానీ పెట్టిన కొద్దిసేపు అయినా సరే ఒక ఆ క్యారెక్టర్ కూడా ఒక మంచి బలం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే జగపతి బాబు క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. జగపతి బాబు క్యారెక్టర్తోనే కథ అనేది మలుపు తిరుగుతుంది. సో ఇంటర్వెల్కి ఒక 10 minutes ముందు అయితే కనుక మనం ఖచ్చితంగా మూవీ అయితే కనుక ఒక హైప్ని అనేది ఇస్తుందని తెలుసుకోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనేసి ఒక ఇంట్రెస్టింగ్ అనేది ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు బుచ్చిబాబు. సో కొంతమంది ల్యాగ్ అంటున్నారు. దానికి నేను ఆన్సర్ ఒకటే చెప్తాను. ల్యాగ్ అయితే అక్కడక్కడ కొద్దిగా అనిపిస్తుంది, కానీ ఆ ల్యాగ్లోనే నెక్స్ట్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉంది మూవీ, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ప్రేక్షకుల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 3 గేమ్స్ అంటే 3 గేమ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని తెలుస్తుంది. కానీ ఏదానికి ఆదానికే ఇంపార్టెన్స్ అనేది ఉంది అనేసి మూవీ మనకి చెప్తుందన్నమాట. సో అది ల్యాగ్ అయితే కాదు. సో దానికి ఇప్పుడు మనకి ఒక గేమ్ని, ఒక క్యారెక్టర్ని ఒక 2 hours మనం చూపిస్తేనే అది అందరికీ నచ్చుతుంది. కానీ ఇందులో 3 గేమ్స్ పెట్టారు. అంటే ఒక గేమ్ అంటే క్రికెట్ అయిపోగానే నెక్స్ట్ కుస్తీ పోటీలు ఉంటాయి. ఆ కుస్తీ పోటీలు అయిపోగానే మళ్ళీ ఇంకొకటి పారా అథ్లెటిక్స్ అంటాం కదా, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రన్నింగ్ చేస్తారు కదా, అది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కలగలిపిన మూవీని పెద్ది అనమాట. సో ఇన్ని గేమ్స్ ఎందుకు ఇన్ని గేమ్స్ రామ్ చరణ్ ఆడాల్సి వచ్చింది, ఇవన్నీ మనం థియేటర్లోనే చూద్దాము. సో నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఒక మెసేజ్ఫుల్ మూవీ అనిపించింది. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే మనం చెప్పనవసరం లేదు, వేరే లెవెల్ ఉంది. సో చికిరి చికిరి అనే సాంగ్ మనకు అంటే కొన్ని నెలల ముందు రిలీజ్ అయింది ఈ మూవీ. కానీ ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే నిజంగా చాలా ఒక హైప్ అనేది వస్తుంది. ప్రేక్షకులు అయితే విజిల్స్ మరి వేశారు. సో చాలా బాగుంది మనకైతే. అలాగే కొంతమంది డైరెక్టర్ బుచ్చిబాబును
అంత హైప్ ఇవ్వలేదు మూవీకి అని అంటున్నారు, కానీ ఇదంతా అబద్ధము. సో ఎవరి మాటలు నమ్మకండి. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్గా మనకి పిల్లల్ని చూపించాలి ఈ మూవీ. సో పిల్లలకి ఎంతో నచ్చుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఏ విధంగా ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి ఇది కూడా ఉంటుంది. అలాగే మన ఊరి కోసం మనం ఏం చేయాలి అవన్నీ రామ్ చరణ్ ఇందులో చూపించేశారు. సో ఫైనల్గా అయితే కనుక మూవీ అయితే చాలా బాగుంది. సో రేటింగ్ అవి ఇవి అనవసరం లేదు. ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి మరి రామ్ చరణ్ ఈ మూవీలో అయితే యాక్టింగ్ చేశారని తెలుస్తుంది మనకి. సో చాలా కష్టపడ్డాడు. అంటే కొంతమంది రంగస్థలంతో పోలుస్తున్నారు, కొంతమంది గేమ్ చేంజర్తో పోలుస్తున్నారు. ఇవన్నీ కాదు, రంగస్థలం క్యారెక్టర్ రంగస్థలందే, సో గేమ్ చేంజర్ది గేమ్ చేంజరే, సో పెద్దిది అనమాట. సో 3 అంటే 3 గేమ్స్ ఉన్నాయి కాబట్టి 3 గేమ్స్ కలగలిపిన క్యారెక్టర్, అంటే 3 క్యారెక్టర్లు ఒకే మూవీలో, అది కూడా రామ్ చరణ్ నటించడం నిజంగా చాలా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. సో లాస్ట్లో అయితే కొంచెం సస్పెన్స్ ఉంటుంది. సో అది అలా అవుతుందని అనుకోలేదు. రామ్ చరణ్ దీనికి ఎలా ఒప్పుకున్నాడో నాకు నిజంగా అర్థం కాలేదు. సో అది నేనైతే చెప్పడం లేదు, రివీల్ చేయను అనమాట నేను. సో అది ఏంటిది, అది చూడాలనుకుంటే మీరు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్తే ఆ థ్రిల్ అనేది పోతుంది. మీరు ఆ థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది రామ్ చరణ్ ఏం చేశాడు అసలు, ఈ విధంగా జరగాలి మూవీలో అని డైరెక్టర్ చెప్పినప్పుడు ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకున్నాడు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ దగ్గర నుంచి. అలాంటి గొప్ప క్యారెక్టర్ని రామ్ చరణ్ గారు చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్లో అథ్లెటిక్స్ ఉంటుంది కదా, పారా అథ్లెటిక్స్, ఆ గేమ్ ఆడినప్పుడు ఆయన విన్ అయినప్పుడు మెడల్ తీసుకోకుండా, గోల్డ్ మెడల్ వస్తుంది ఫస్ట్ ప్రైజ్, ఆ గోల్డ్ మెడల్ తీసుకోకుండా వాళ్ళ ఊరి గురించి ఒక స్పీచ్ ఇచ్చాడు. అప్పుడైతే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక ఎమోషనల్గా నీళ్ళు అనేవి తిరుగుతాయని చెప్పుకోవచ్చు. సో దానివల్లనే వాళ్ళ ఊరికి ఒక రైల్వే స్టేషన్ రావడానికి ఆయన పోరాటాన్ని ఒక ఆట రూపంలో పోరాటం చేశారు. ఆ పోరాటంలో గెలిచి ఆయన ఆ పోరాటంలో విన్ అయ్యి ఆ ఊరికి తను ఒక స్టేషన్ని, ఒక పిన్ కోడ్ని, సో ఒక ఐడెంటిటీని తీసుకొని వచ్చాడని తెలుస్తుంది. సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. కానీ ఇది చెప్తే కాదు, థియేటర్కి వెళ్ళి చూస్తేనే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మామూలుగా అయితే మనకి రామ్ చరణ్ ఎంట్రీ గురించి చాలామంది చర్చించుకుంటారు. ఎంట్రీ అయితే కనుక వేరే లెవెల్ ఉంటుంది. సో చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, పిచ్చిగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను. అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. అలాగే పెద్ద మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.